ఎగ్జామ్లో విశ్లేషణ అండి. ఫస్ట్ ప్రశ్న, మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న ఆధారాలతో మనం చేసే ప్రయత్నాలన్నీ కలిపి ఏమంటారండి? విజ్ఞాన శాస్త్రం. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ అండి. నెక్స్ట్, భూమి పొరల నుండి బయటపడే శిలాజాలు ఖనిజాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించే శాస్త్రవేత్తలు ఎవరండి? భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు. నూతన పరిశోధనల ఫలితంగా గతంలో ఉన్న ఏ భావనలో మార్పు వచ్చిందని పాఠ్యభాగంలో పేర్కొన్నారు. ప్లూటో గ్రహంగా గుర్తించడం కాదండి, గుర్తించలేదు. అల్సర్లకు బ్యాక్టీరియా కారణమని కనుగొనండి. బి ఆన్సర్ ఇది రైట్ అండి. సైన్స్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? దాని అర్థం ఏంటి? సైన్షియా, జ్ఞానం. వాతావరణ మార్పులను తెలుసుకునేందుకు అనేక నూతన నమూనాలను తయారు చేసేవారిని ఏమంటారండి? వాతావరణ మార్పులు అంటే భూగోళ వాతావరణ శాస్త్రవేత్తలు అండి. ఏ రైట్ ఆన్సర్ అండి. సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రైన సైన్స్ అనేవారు ఏమండి? కార్ల్ పాపర్. పాపర్ తప్పు అని గుర్తుపెట్టుకోమనండి. శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం ఏంటండి? పరిశీలన, ప్రశ్నలు అడగడం. డి రైట్ ఆన్సర్ అండి. పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని ఏమంటారండి? పరికల్పన. పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని ఏమంటారండి? పరికల్పన. కీటకాల లక్షణాలు, ఉపయోగాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఎంటమాలజీ. ఏ నైన్త్ వన్ ఈజ్ ఈక్వల్ టు బి రైట్ ఆన్సర్ అండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైన వాటి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారండి? ఖగోళ శాస్త్రం. బి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? గురుత్వాకర్షణ, న్యూటన్ అండి. వస్తువుల సంఘటనల గురించి నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాలను వాడటాన్ని ఏమంటారండి? పరిశీలన పద్ధతిలో జ్ఞానేంద్రియాలను వాడతామండి. అంటే పరిశీలనలో వస్తువులను మనన్నిటిని జ్ఞానేంద్రియాల ద్వారానే చూసి వాటిని అంచనాకు వస్తామండి. వస్తువుల ద్రవ్యరాశి, పొడవు, ఘనపరిమాణం వంటి లక్షణాలను ప్రమాణంలో తెలుసుకోవడాన్ని ఏమంటారండి? ద్రవ్యరాశి కొలవడం. బి రైట్ ఆన్సర్ అండి. గుర్తించిన సమస్యకు ఎన్ని రకాల పరిష్కార మార్గాలు ఉండవచ్చో ఊహించి జాబితా రాయడాన్ని ఏమంటారండి? పరికల్పనలు చేయడం. ఏదైనా ఒక ఆలోచన లేదా అంశం పనిచేస్తుందో అవగాహన చేసుకోవడానికి అదే లక్షణాన్ని పోలిన దాన్ని రూపొందించుకోవాలి. నమూనా. దాన్ని ఏమంటారు? రూపొందించుకోవడం నమూనా అంటారు. మనకు స్విచ్ బోర్డు నమూనా ఉంది. అరవింద్ అనే వ్యక్తి స్విచ్ బోర్డును అది ఎలా పనిచేస్తుందో దాన్ని పోలిన నమూనా తయారు చేసుకొని ప్రయోగం చేశాడండి. ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేసే కారకాలను గుర్తించి వాటిని అదుపులో ఉంచడాన్ని ఏమంటారండి? చరరాశులను నియంత్రించడం. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి పరిమితమైన ఉండే వృక్ష జంతుజాలను ఏమంటారండి? ఎండమిక్ జాతులు. భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో ప్రపంచంలోనే మొత్తం ఎండమిక్ బల్లుల్లో సరీసృపాల్లో దాదాపు ఎంత శాతం ఉన్నాయండి? అంటే పశ్చిమ కనుమలు ఎంత శాతం ఉన్నాయండి? 62 కాదండి, 50%. 62% ఉభయచరాలు. భారతదేశంలో అధిక సంఖ్యలో ఎండమిక్ జాతులు ఉన్నాయి. ప్రపంచంలో మొత్తం ఎండమిక్ జాతుల్లో ఉభయచరాల్లో దాదాపు 62% ఉన్నాయని, బల్లుల్లో దాదాపు 50% ఉన్నాయండి. ఇవి పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. ఈ ఆన్సర్ చాలామంది తక్కువ పెట్టారండి. కరెక్ట్ ఆన్సర్ 50 అండి. సరీసృపాలు 50 అండి. ఉభయచరాలు 62% అండి. 62% ఉభయచరాలు. చేపలు తర్వాత ఏమొస్తాయండి? ఉభయచరాలు, సరీసృపాలు. కానీ ఇక్కడ ఉభయచరాలు 62% ఉండి సరీసృపాలు గుర్తుపెట్టుకోండి. ఎడారి ఆవరణ వ్యవస్థలో సగటు వర్షపాతం ఎన్ని మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది? 23 అండి. ఎడారిలో నివసించే ఏ జంతువును ఎడారి ఓడ అని పిలుస్తారు? ఒంటె ఇది కరెక్ట్ ఆన్సర్ అండి.